టు పద్మజారెడ్డి కిచెన్. నేను మీ పద్మజారెడ్డిని. ఈరోజు తయారు చేయబోయే రెసిపీ దొండకాయ ఉల్లి కారం. అందుకు కావాల్సిన పదార్థాలు 250 గ్రాములు 250 గ్రామ్స్ దొండకాయలు తీసుకున్నాను, ఒక 6 ఎండుమిర్చి, ఒక స్పూన్ జీలకర్ర, ఒక పచ్చిమిర్చి, ఒక వెల్లుల్లి గడ్డ. ఇప్పుడు దొండకాయలను ఎలా కట్ చేయాలో చూపిస్తాను. రెండు పక్కల కట్ చేసుకొని ఇప్పుడు ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క దొండకాయ ఇలా 4 ముక్కలుగా పొడవుగా ఇట్లా కట్ చేసుకోండి. మరీ పండితే తీసి పక్కన పెట్టేసుకోండి, ఇలా వేసుకోండి. ఇంక ఇలాగే అన్ని దొండకాయలు ఇలాగే కట్ చేసేసుకుంటానండి. ఇలా ఇలా ఈ విధంగా అన్ని దొండకాయలని ఇలాగే కట్ చేసేసుకోండి. ఇప్పుడు దొండకాయలు కట్ చేసేసుకున్నానండి. ఇప్పుడు మిక్సీలో ఎండుమిర్చి, ఈ వెల్లుల్లి, ఒక స్పూన్ జీలకర్ర తీసుకున్నాం కదండి, మొత్తం మిక్సీకి. ఇందులో ఎండుమిర్చి ఏమీ వేయించలేదండి, మామూలుగా పచ్చి వేసేసుకుంటే కారం బాగా వస్తుంది. ఇందులో మెత్తగా మిక్సీలో చేసేసి పౌడర్ చేసి దాన్ని బాగా పేస్ట్ చేస్తానండి, కొంచెం వాటర్ వేసుకొని. దొండకాయ ఉల్లికారం ఎలా చేసుకోవాలో చూపిస్తాను. పాన్ పెట్టాను, సిమ్లోనే పెట్టుకున్నాను. ఇందులో 2 గంటలు ఆయిల్ అండి. ఇప్పుడు పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకున్నాం కదా, వేసేసాను. కొంచెం వేగనిద్దాం, ఎక్కువసేపు లేదండి, 1 నిమిషం పాటు వేగనిద్దాం. ఇప్పుడు 1 నిమిషం పాటు అయితే చాలండి, ఎందుకంటే మళ్ళీ దొండకాయలతో మగ్గాలి కదా. ఇప్పుడు దొండకాయలు వేసేస్తాను. ఇలా పొడవుగా కట్ చేసుకుంటే ఏంటంటే బాగా ఉప్పు కారం పట్టడానికి ఛాన్స్ ఉంటుంది. వేసేసాను. ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, మనకు కావాల్సినంత ఉప్పు వేసేసుకోవచ్చు. ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టున్నానండి. కొంచెం సేపు సిమ్లో పెట్టి మూత పెట్టి పెడతాను, కొంచెం సేపు మగ్గని. ఒకసారి చూద్దాము. ఇలాగేనండి, నూనెలో బాగా మగ్గాల. ఇందులో కరివేపాకు వేసుకోవాలి. వేసుకొని అలా లైట్గా కలిపేసి మళ్ళీ కాసేపు మూత పెట్టి పెడతాను. ఇప్పుడు కరివేపాకు వేసాం కదండి, ఎక్కువ టైం ఏం లేదు, 1 నిమిషం మగ్గితే చాలు కరివేపాకు. ఇప్పుడు ఇందులో 1 స్పూను ధనియాల పొడి, కొంచెం లైట్గా 4 పక్కల అలా కలిపేసి కొంచెంసేపు ఉంచుతాను. ఇది మిక్సీలో వేసి కారం రెడీ చేసి పెట్టుకున్నాం కదండి, ఈ పేస్ట్ని ఇందులో వేసేద్దాం ఫైనల్గా. ఇప్పుడు ఆయిల్లోనే కూర అంతా ఉడికిపోయిందండి. ఇప్పుడు కొద్దిగా నీళ్ళు, కొంచెం, ఎందుకంటే కొంచెం గ్రేవీగా కూర కొంచెం బాగా స్మూత్గా వచ్చేయాలంటే కొంచెం నీళ్ళు వేసాను. మీరేంటంటే ఇది అన్నంలో కలుపుకోవాలన్నా, చపాతీల్లో కలుపుకొని తినాలన్నా, ఏదైనా సరే చాలా బాగుంటుందండి. అంటే కొంచెం గ్రేవీగా మెత్తగా బాగుంటుంది. ఇప్పుడు చూద్దామండి. బాగా దగ్గరగా ఉడికిపోయిందండి.
మంచి వాసన వస్తుంది, చాలా బాగా వచ్చింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తానండి. దొండకాయ ఉల్లికారం రెడీ అండి. మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.